అందరికీ నమస్తే. నేను అంజలిని, ఆరోగ్య మార్గంలో మీ గైడ్. ఈరోజు మేము ఒక ముఖ్యమైన అంశంగా పరిశీలిస్తున్నాము: సహజంగా రక్తపోటును తగ్గించడంలో సహాయపడే ఆహారాలు. అధిక రక్తపోటు అనేది ఒక సాధారణ ఆందోళన, కానీ సరైన ఆహార ఎంపికలతో మీరు ఆరోగ్యకరమైన హృదయం వైపు సానుకూల చర్యలు తీసుకోవచ్చు. ఈ గుండెఆరోగ్యకరమైన ఆహారాలను కలిసి అన్వేషించండి. అధిక రక్తపోటు లేదా హైపర్ టెన్షన్ ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని ప్రభావితం చేసే ప్రబలమైన ఆరోగ్య సమస్య. హృదయ సంబంధ వ్యాధులు, స్ట్రోక్ మరియు మూత్రపిండాల రుగ్మతలకు ప్రధాన ప్రమాద కారకంగా గుర్తించబడింది. రక్తపోటును నిర్వహించడం మొత్తం శ్రేయస్సు కోసం కీలకమైనది. మందులు సాధారణంగా సూచించబడినప్పటికీ, గుండె ఆరోగ్యకరమైన ఆహారాన్ని స్వీకరించడం రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో మరియు తగ్గించడంలో గణనీయంగా దోహదపడుతుంది. ఈ వివరణాత్మక గైడ్లో రక్తపోటును తగ్గించే లక్షణాలకు ప్రసిద్ధి చెందిన నిర్దిష్ట ఆహారాల యొక్క సైన్సాధారిత ప్రయోజనాలను మేము పరిశీలిస్తాము. 1. ఆకుకూరలు. బచ్చలికూర, కాలే మరియు స్విస్ చార్డ్ వంటి ఆకుకూరలు రక్తపోటు నిర్వహణలో పోషక శక్తి కేంద్రాలుగా ఉద్భవించాయి. పొటాషియం సమృద్ధిగా ఉండే ఈ ఆకుకూరలు సోడియం స్థాయిలను సమతుల్యం చేస్తాయి, రక్తనాళాల గోడల సడలింపును సులభతరం చేస్తాయి. ఈ పొటాషియం సోడియం సమతౌల్యం సరైన రక్తపోటు మరియు మొత్తం హృదయ ఆరోగ్యాన్ని నిర్వహించడానికి చాలా ముఖ్యమైనది. 2. బెర్రీలు. బ్లూబెర్రీస్ మరియు స్ట్రాబెర్రీస్ వంటి బెర్రీల యొక్క శక్తివంతమైన రంగులు వాటి అధిక ఫ్లేవనాయిడ్ కంటెంట్ను సూచిస్తాయి. ఫ్లేవనాయిడ్లు మెరుగైన రక్తనాళాల పనితీరు మరియు విస్తరణకు అనుసంధానించబడ్డాయి, ఇది మెరుగైన రక్త ప్రవాహానికి దారితీస్తుంది. బెర్రీల రెగ్యులర్ వినియోగం తక్కువ రక్తపోటుకు మాత్రమే కాకుండా మొత్తం గుండె ఆరోగ్యానికి కూడా దోహదం చేస్తుంది. 3. బీట్రూట్లు. దుంపలు వాటి నైట్రేట్ కంటెంట్ కారణంగా రక్తపోటుకు వ్యతిరేకంగా పోరాటంలో విలక్షణమైన స్థానాన్ని కలిగి ఉంటాయి. నైట్రేట్లు నైట్రిక్ ఆక్సైడ్గా మారుతాయి, ఇది రక్త నాళాలను సడలించే వాసోడైలేటర్, పెరిగిన రక్త ప్రవాహాన్ని ప్రోత్సహిస్తుంది మరియు రక్తపోటును తగ్గిస్తుంది. వివిధ పాక తయారీలలో దుంపలను చేర్చడం రక్తపోటు నియంత్రణకు ఒక రుచికరమైన వ్యూహం. 4. ఓట్స్ మరియు తృణధాన్యాలు. బీటా గ్లూకాన్స్. ఓట్స్ మరియు తృణధాన్యాలలో సమృద్ధిగా ఉండే ఒక రకమైన కరిగే ఫైబర్ రక్తపోటును తగ్గించే లక్షణాలను ప్రదర్శిస్తుంది. ఈ ఫైబర్స్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో మరియు హృదయ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహాయపడతాయి. మీ ఆహారంలో తృణధాన్యాలు చేర్చడం వల్ల రక్తపోటు నిర్వహణకు చక్కటి గుండ్రని విధానానికి దోహదపడుతుంది. 5. కొవ్వు చేప. సాల్మన్, మాకేరల్ మరియు ట్రౌట్ వంటి కొవ్వు చేపలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు శోథ నిరోధక ప్రభావాలను ప్రదర్శిస్తాయి, రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తాయి మరియు రక్తం గడ్డకట్టడాన్ని తగ్గిస్తాయి. ఇవన్నీ తక్కువ రక్తపోటుకు దోహదం చేస్తాయి. కొవ్వు చేపల రెగ్యులర్ వినియోగం సంపూర్ణ హృదయనాళ విధానంతో సమలేఖనమవుతుంది. 6. వెల్లుల్లి. వెల్లుల్లి దాని అల్లిసిన్ కంటెంట్తో రక్తపోటును తగ్గించే సామర్థ్యం కోసం దృష్టిని ఆకర్షించింది. అల్లిసిన్ రక్తనాళాల సడలింపు మరియు మెరుగైన రక్త ప్రవాహాన్ని ప్రోత్సహిస్తుంది. తాజా వెల్లుల్లిని భోజనంలో చేర్చుకోవడం రుచిని పెంచడమే కాకుండా హైపర్టెన్షన్ నిర్వహణకు తోడ్పడుతుంది. 7. అరటిపండ్లు. అరటిపండ్లు అనుకూలమైన మరియు పొటాషియం అధికంగా ఉండే పండు, సోడియం స్థాయిలను సమతుల్యం చేయడంలో మరియు రక్త నాళాలతో సహా సరైన కండరాల పనితీరును ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. పొటాషియం సోడియం ఇంటర్ప్లే ఆరోగ్యకరమైన రక్తపోటు స్థాయిలను నిర్వహించడంలో సహాయపడుతుంది. 8. గింజలు మరియు విత్తనాలు. బాదం మరియు అవిసె గింజలు, ఇతర గింజలు మరియు గింజలు మెగ్నీషియం, పొటాషియం మరియు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాల ట్రిఫెటాను అందిస్తాయి. ఈ పోషకాలు సమిష్టిగా హృదయ ఆరోగ్యానికి దోహదం చేస్తాయి, రక్తపోటు నియంత్రణ మరియు మొత్తం గుండె పనితీరుకు మద్దతు ఇస్తాయి. 9. తక్కువ కొవ్వు డైరీ. తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు, పెరుగు మరియు పాలతో సహా అవసరమైన కాల్షియం మరియు పొటాషియంను సరఫరా చేస్తాయి. ఈ ఖనిజాలు ఆరోగ్యకరమైన పరిధిలో రక్తపోటును నిర్వహించడానికి సమగ్రమైనవి. తక్కువ కొవ్వు లేదా కొవ్వు రహిత పాల ఎంపికలను ఎంచుకోవడం వలన అధిక సంతృప్త కొవ్వులు లేకుండా హృదయనాళ ప్రయోజనాలను నిర్ధారిస్తుంది. 10. మైండ్ఫుల్ హైడ్రేషన్. నిర్దిష్ట ఆహారాలపై దృష్టి పెట్టడంతో పాటు సరైన ఆర్ద్రీకరణను నిర్వహించడం మొత్తం హృదయ ఆరోగ్యానికి కీలకం.
బాగా హైడ్రేటెడ్ గా ఉండటం వల్ల రక్త పరిమాణానికి మద్దతు ఇస్తుంది మరియు సమర్థవంతమైన రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది. రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది. తగినంత ఆర్ద్రీకరణను నిర్ధారించడానికి మరియు సరైన రక్తపోటు స్థాయిలను సాధించడంలో మీ ప్రయత్నాలను పూర్తి చేయడానికి నీరు, హెర్బల్ టీలు మరియు ఇతర తక్కువ కేలరీల, తక్కువ చక్కెర పానీయాలను ఎంచుకోండి. ముగింపు: ఈ రక్తపోటు స్నేహపూర్వక ఆహారాల యొక్క విభిన్న శ్రేణిని మీ రోజువారీ ఆహారంలో చేర్చడం, ఇతర ఆరోగ్యకరమైన జీవనశైలి ఎంపికలతో పాటు రక్తపోటు నిర్వహణ కోసం ఒక శక్తివంతమైన వ్యూహాన్ని రూపొందించవచ్చు. ఆరోగ్య సంరక్షణ నిపుణులను సంప్రదించడం చాలా కీలకం, ప్రత్యేకించి మీకు ముందుగా ఉన్న ఆరోగ్య పరిస్థితులు లేదా మందులు వాడుతున్నట్లయితే. సమాచారంతో కూడిన ఆహార నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వ్యక్తులు సరైన రక్తపోటు స్థాయిలు మరియు దీర్ఘకాలిక హృదయనాళ శ్రేయస్సుకు చురుకుగా దోహదపడతారు.